వెల్కమ్ టు R5 టీవీ. నేను మీ సుమలత. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గా మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించేవారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షల లోపు ఉన్న పక్షంలో, ఆర్డీఓ స్థాయి 5 లక్షల పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారుల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు. భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుండి సంవత్సర కాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్లో ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలన్నా కానీ సాధ్యాలు అవన్నీ కూడా పరిశీలించి దాని ప్రకారంగా ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటా ఉంటాయి. సో ఇప్పుడు కరెక్ట్గా మాత్రం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇందాక స్పీచ్ మీరు చూసినారు. భూభారతి అనేసి కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ భూభారతి చట్టం అనేది కొత్తగా మనకి ఇప్పుడు అమలవుతా ఉంది. సో ఈ భూభారతి చట్టము మరి ఇంతకుముందు ఉన్న ధరణి యాక్ట్, ఇంతకుముందు ఉన్న ధరణికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ భూభారతి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దీంట్లో ఏ విధమైన సమస్యలు ఇంతకుముందు పరిష్కారం కానివి ఇప్పుడు ఏ విధంగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాత యాక్ట్కి కొత్త యాక్ట్కి ఏంటి డిఫరెన్సెస్ అనేసి చెప్పడానికి అనేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి మండలానికి కూడా కంపల్సరీగా రెవెన్యూ బృందం మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రజలకు కలిసి సో వాళ్ళకి మొత్తం వివరంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి కొత్త సూచనలు వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాలి అనేసి, తద్వారా మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు చాలా మంది కూడా ఇంతకుముందు ఇబ్బంది పడిన వాళ్ళు ఉండొచ్చు అన్నదని కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈరోజు మన అల్లాదుర్గ మండలంలో సో ప్రత్యేక సమావేశం నిర్వహించి సో ఈ భూభారతి చట్టం పైన అవగాహన గురించి అనేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టంలో మెయిన్ థింగ్ మనం తీసుకున్నట్టయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. సో అంటే ఇప్పుడు ఆ భూమి ఎవరిది, సో ఫలానా ఇల్లయ్యదా, ఫలానా మల్లయ్యదా, సో రాములుదా, ఎవరిది అనేసి ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో మనం ఇంతకు ముందు పహానీలలో రాస్తా ఉండే. సో ఆ పహానీలలో ఏం చేస్తుంటే ఇంతకుముందు ఎవరైతే విలేజ్ లెవెల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటుండో విఆర్ఓలు కానీ అందరిది కూడా రికార్డ్ మొత్తం కూడా వాళ్ళందరిది కూడా తీసేయడం జరిగింది. సో దాని ద్వారా చాలా మంది పేద ప్రజలు ఇంతకుముందు చాలా మంది ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు భూమి కొనుక్కున్న వాళ్ళ పేర్లు కూడా తీసేసి ఎవరైతే ఇంతకుముందు అమ్మేసి వెళ్ళిపోయినారో ఆ ఊళ్ళ నుంచి ఎవరైతే పెద్ద పెద్ద పట్టేదారులు అమ్మేసి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ పేర్లు అంటే ఈ కొనుక్కున్న పేదవాళ్ళకి వాళ్ళకి అవగాహన లేకుండా సో వాళ్ళు ఎవరు కూడా పేరు మార్పిడి చేసుకోకపోవడం వల్ల ఇంకా పాత పట్టేదారుల పేర్లు రావడం వల్ల ధరణి వచ్చినాక వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ కావడం వల్ల వాళ్ళకే పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళే కంటిన్యూ అయిపోతూ వచ్చినారు. సో ఇటువంటి వాటికి ఏమన్నా మాకు కూడా ప్రజావాణిలో చాలా మంది కూడా వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా మేమేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 70 కోట్లాడాల మన భూమి మనకి ఎట్లా తెచ్చుకోవాలనేసి వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. సో దాని ద్వారా ఏంటంటే కూడా చాలా మంది సివిల్ కోర్టుకి పోలేక సో ఆ పట్ట మార్పిడి చేసుకోలేక సో ప్రభుత్వం నుంచి వస్తున్న బెనిఫిట్స్ కూడా చాలా మంది కూడా పొందలేక వాళ్ళు స్వతహాగా భూమి కొన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఉండే. సో మాకు వచ్చి వాళ్ళు అడిగినా కానీ కూడా వాళ్ళకి ఎవరైతే నిజంగా పట్టా ఉంటుందో వాళ్ళకి పట్టా చేసే అధికారం కూడా మనకి కొత్త భూభారతి చట్టంలో మనకి ఉండడం జరిగింది. అదేవిధంగా సాదా బైనామా చాలా మంది ఇంతకుముందు సాదా బైనామా ద్వారా మన తెలంగాణలో చాలా మటుకు కూడా ఇంతకుముందు ఎప్పుడైతే ఈయననే కాస్తులో ఉన్నాడు అనేసి వాళ్ళకి నిర్ధారించుకున్నట్టయితే ఏవైతే ఇంతకుముందు అప్లై చేసుకొని 2014 కంటే ముందు సాదా పేపర్ ద్వారా కొన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మనము ఇప్పుడు పట్టా చేయడానికి కూడా మనకి
మనకి కొత్త భూభారతి చట్టంలో ఈ ఆస్కారం ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చాలా కేసెస్ పాత యాక్ట్లో మనం చూసినట్టయితే ఎవరైనా చనిపోయినారనుకోండి, చనిపోయినప్పుడైతే సో వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మేమిద్దరం వారసులం, ఇద్దరం కొడుకులం ఉన్నాం, మేమిద్దరం వారసులము, మాకు పట్టా చేయండి అనేసి ఎంఆర్ఓకి అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు పాత చట్టంలో. వాళ్ళిద్దరు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు, మా తండ్రి చనిపోయినాడు, మా తండ్రికి 2 పిల్లలు, నేను మా తమ్ముడు, మా ఇద్దరికి ఉన్న 5 ఎకరాలు చెరు సగం ఎకరాలు మాకు చేసేయండి అనేసి వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే తహసీల్దార్ ఇంకా ఏమి ఎంక్వైరీ చేయడానికి ఉండదు, గమ్మున వాళ్ళిద్దరి పేరు మీద 2.5 ఎకరాలు చేసేయాల్సిందే.